ఇప్పటిదాకా మన లైవ్లో చూసాం తెలంగాణ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందులో చూస్తే కనుక 2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం, 29,669 కోట్ల మూలధన వ్యయం ఉంది. ఇప్పటిదాకా మనం చూసిన లైవ్లో ఇక అసెంబ్లీ వాయిదా పడింది. మళ్ళీ సోమవారం ఉంటుంది అసెంబ్లీ. ఇక ఏవైతే 6 గ్యారంటీల్ని ప్రచారం చేస్తూ అధికారంలోకి వచ్చారో కాంగ్రెస్ పార్టీ, వాటికి సంబంధించి సమాధానం ఇచ్చారు ఆర్థిక మంత్రి. ఆ 6 గ్యారంటీల్ని చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పారు. ఇందుకోసం 53,000 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నామన్నారు. ముఖ్యంగా అర్హులైన వారందరికీ ఆ 6 గ్యారంటీలు అందేలా చూస్తామంటూ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ అన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక. అందుకే 6 హామీలు ప్రజల ముందు ఉంచి వారి ఆమోదంతో ఈ శాసనసభ వేదిక ద్వారా వాటిని అమలు చేసేందుకు మా ప్రణాళికను మీ ముందు ఉంచుతున్నాం. హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను మేము బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. మహాలక్ష్మి పథకంలో భాగమైన ఉచిత ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యాన్ని మా ప్రభుత్వం డిసెంబర్ 9, 2023 ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర మహిళలు ఈ పథకం పట్ల అత్యంత సంతృప్తి మరియు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ పథకం కింద మా హామీ ప్రకారం డిసెంబర్ 9, 2023 నుండి వైద్య ఖర్చుల పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులందరికీ నెలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించడానికి మరియు అర్హులైన వినియోగదారులకి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే పథకాలకి మరో ముందడుగు వేశాం. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.